హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి అద్భుతమైన లొకేషన్లో మనకి హెచ్ఎండిఏ అండ్ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్, మనకి డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినటువంటి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టులో మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ వీడియోలో మనకి క్లియర్గా మాట్లాడుకుందాము. వీటన్నిటి గురించి కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి అందరికీ సుపరిచితుడు మన తిమ్మారెడ్డి గారు మనతో ఉన్నారు. మన తిమ్మారెడ్డి గారి సైటు. మన తిమ్మారెడ్డి గారు అంటేనే ఒక నమ్మకం, ఒక భరోసా అనేది ఉంటుంది. అంత మంచి డెవలప్మెంట్స్ తోటి అంత మంచి సైట్స్ అనేవి మనకు ప్రాజెక్ట్స్ అనేవి అందించడం జరుగుతుంది. సో ఈ ప్రాజెక్టు గురించి కూడా మనం సార్ని అడిగి పూర్తిగా అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఒక ప్రమోషన్ వీడియో కాబట్టి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన మన పర్సనల్ నెంబర్ అనేది వీడియోలో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పైన. ఆ నెంబర్కి కనుక కాల్ చేస్తే మీకు సైట్ నుంచి మరే ఇతర వివరాలు తెలుసుకోవాలనుకున్నా, విజిటింగ్ కావాలన్నా ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఎవరి దగ్గర నుంచి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక మరొక విషయం గమనించండి, తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఇదే విధంగా మీవేవైనా ప్రాపర్టీస్ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కూడా దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక ఆలస్యం ఎందుకండి, మనం సార్ని అడిగి పూర్తిగా అన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పదండి. నమస్కారం తిమ్మారెడ్డి గారు. నమస్తే. చాలా మంచి ప్రాజెక్ట్స్ అనేవి మీరు తీసుకురావడం జరుగుతుంది. మీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాపర్టీ అనేది ఇది. మనకి 100% చాలా అంటే చాలా జెన్యున్ గా మనకి నియర్ బై చాలా డెవలప్మెంట్స్ తోటి ఉంది. అవన్నీ మీ మాటల ద్వారా మన కస్టమర్ గురించి, ఈ సైట్ ఎక్కడ ఉంది, దీని వివరాలు ఏంటి, మనకి దీంట్లో ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఏంటి, అన్ని వివరాలు మనకు కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంట్రడక్షన్. ప్రాజెక్ట్ వచ్చేసరికి ఇబ్రహీంపట్నంలోనే ఉంటుంది. మీరు ఇబ్రహీంపట్నం నుంచి ఎక్కడో వెళ్ళి చూడడం కాకుండా, ఎక్కడో లొకేట్ అయింది కాకుండా, ఇబ్రహీంపట్నంలో మన ప్రాజెక్టు. సింపుల్ విషయం చెప్తానా, మీరు కస్టమర్స్ ఉన్నారు కదా, కస్టమర్లు ఒక 3 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ చేసి హాస్టల్కి ఇద్దామన్నా, లేదా ఒక 2 ఫ్లోర్లు రెంట్కి ఇచ్చి ఒక ఫ్లోర్లు ఉంచుకొని మనం ఉందాం అనుకున్న పీస్ఫుల్ వాతావరణం, లేదా ఒక 400 గజాల్లో 200 గజాలు మంచి విల్లా కట్టుకుందామన్నా ది బెస్ట్ ప్రాజెక్ట్. మీరు చూశారు కదా, సాగర్ హైవేకి 800 మీటర్స్, ఓకే, మొత్తం 60 ఫీట్ రోడ్ పాసింగ్ ఉంటుంది. డైరెక్ట్ ఎంట్రన్స్ సైట్ లోపల మొత్తం 60 ఫీట్ రోడ్. ఇన్ బిట్వీన్ మన ఇప్పుడు మన ప్లాట్ వరకు ఎక్కడ కన్స్ట్రక్షన్ గ్యాప్ లేదు, మొత్తం కన్స్ట్రక్షన్ అయింది. మొత్తం చుట్టూ హౌసెస్, హాస్టల్స్, మీ కమర్షియల్ బిల్డింగ్స్ మొత్తం అయిపోయినాయి. మీరు ఈ సాగర్ హైవేలో ఎంత దూరం, ఇప్పుడు ఇక్కడ కూడా ఛాలెంజింగ్ విషయం ఏంటంటే, ఇక్కడ మన ప్రాజెక్ట్ నుంచి ఇప్పుడు ఇబ్రహీంపట్నంలోనే ఉన్నాం కదా, ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్లు వెళ్ళినా కానీ ఈ ప్రైజెస్ అయితే ఎక్కడ లేవు. మనం ఇప్పుడు ఎంటర్ అయ్యాం కదా, ఏ సైట్ కైనా సరే 60 ఫీట్ రోడ్ కూడా ఎంట్రెన్స్ ఉండదు. మనం సైట్ డైరెక్ట్ సాగర్ హైవే నుంచి 60 ఫీట్ రోడ్ పాసింగ్ లో మనం 5 ఎకరాలు బ్యూటిఫుల్ గా డెవలప్ చేయడం జరిగింది. మీరు ఇంకో విషయానికి వస్తే, ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మాత్రం మీరు రిటర్న్ వెళ్ళరు, ఇది నా గ్యారంటీ. డెఫినెట్ గా నేను చెప్తున్నాను 100%. ఇది ఏంటంటే, మీరు డబ్బులు పెడితే ఎప్పుడో డబ్బులు వచ్చేది కాదు, డబ్బులు పెడితే నెక్స్ట్ డే నుంచి రిటర్న్స్ సంపాదించుకునేటువంటి అద్భుతమైన ప్రాజెక్ట్. అంత బాగుంటుంది లొకేషన్. ఎగ్జాక్ట్లీ, మీరు చెప్పింది 100% వాస్తవము. మీరు ఒకవేళ 3 ఫ్లోర్లు కట్టి హాస్టల్కి ఇచ్చిన ఇమీడియట్ గా 2 లక్షల రూపాయలు రెంట్ వస్తుంది. అంత మంచి ప్రాజెక్ట్, బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పటి వరకు నా లైఫ్ లో మేము కూడా డెవలప్ చేయలే ఇంత నీట్ గా, ఇంత బడ్జెట్ ఫ్రెండ్లీగా, ఇంత తక్కువగా అన్ని డెవలప్ అయ్యి ఇమీడియట్ గా రెంట్లు వచ్చేది, ఇమీడియట్ గా అప్రిషియేషన్ వచ్చేది. మేము కూడా ఇంతవరకు చేయలేదు. సో ఏదైనా చేస్తే ఇప్పటివరకు చేసింది 3 years లో డబుల్ అయింది, 5 years లో డబుల్ అయిన ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ ఇది మాత్రం షార్ట్ పీరియడ్ లో డబుల్ అవుతుంది. ఇమీడియట్ గ్రోత్ మీరు కంపేర్ చేస్తే కూడా ఇప్పుడు 60 ఫీట్ రోడ్ నుంచి వచ్చాము మనం, ఏది 150, 200, 220 ఫీట్ రోడ్ సాగర్ హైవే. సాగర్ హైవే కానుకుని ఉన్న ప్రాజెక్ట్ అనుకోండి, ఎందుకంటే 800 మీటర్ డిస్టెన్స్ లో ఉన్నాం కదా. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు సార్. ఇప్పుడు మనకి సైట్ కి మనకి మధ్యలో మనకి అందరికీ తెలిసినటువంటి కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, మనకి గురునానక్ కాలేజ్ ఉంటుంది. ఎగ్జాక్ట్ గా దాని బ్యాక్ సైడే మన ప్రాజెక్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మనకి సాగర్ హైవేకి మనకి మధ్యలో మనకి గురునానక్ కాలేజ్ మాత్రమే ఉంటుంది. ఇంకొక విషయం సార్, ఇప్పుడు మీరు చెప్పారు అంటే నాకు తెలుసు, నేను ఈ ఏరియాలోనే ఉంటున్నాను కాబట్టి నాకు ఐడియా ఉంటుంది. సిటీ సరౌండింగ్స్ లో ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పిన కాన్సెప్ట్ అదేంటి, ప్లాట్ కొంటే హాస్టల్కి ఇవ్వడం ఏంటి, రెంట్లు అనేది ఏంటి అనేది క్వశ్చన్ రావచ్చు. సో ఇక్కడ హాస్టల్స్ కట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి, చుట్టూ ఉన్న మనకి పరిసరాల్లో మనకి ఏమేమి డెవలప్ అవుతుంది?
పెద్ద యూనివర్సిటీ, హైదరాబాద్ ది బిగ్గెస్ట్ యూనివర్సిటీ గురునానక్ యూనివర్సిటీ. అవును మీరు చూసారు, దాదాపు ఒక 70-80 ఎకరాలు డెవలప్ అయ్యింది. అవును. ఇక్కడ గ్యాప్ లేదు, అంత డెవలప్ అయ్యింది. మీరు సరౌండింగ్ లో కూడా చూస్తే అన్ని హాస్టల్స్ అన్ని కడుతున్నారు. అవును మనం ఇప్పుడు ఎంట్రన్స్ లో చూసాం 35,000 రూపాయలు గజం ఉంది. అవును అక్కడ కట్టాలంటే చాలా ఎక్కువ రేటు. అవును సో జస్ట్ 800 మీటర్స్ లో ఇక్కడ కట్టి ఇమీడియట్ రెంట్ వస్తుంది. ఇప్పుడు అంత దాదాపు ఇబ్రహీంపట్నంకి 60,000 మంది ట్రావెల్ చేస్తారు హైదరాబాద్ నుంచి. అవును. ఈ సరౌండింగ్ లో చాలా మంది ఉంటారు హాస్టల్స్ లో. ప్రతి 10 నిమిషాలకి మనకి సిటీ నుంచి ఇబ్రహీంపట్నంకి వెళ్ళే బస్సు Buses ప్రతి 10 నిమిషాలకు ఉంటుంది. సిటీ సరౌండింగ్ సిటీ నలుమూలల నుంచి బస్సు ఉంటుంది. మీరు ఏ సిటీలో ఏ మూల నుంచి ఉన్నా ఇబ్రహీంపట్నం కంపల్సరీ బస్సు ఉంటుంది. అవును. సో అంత క్రౌడ్ ఏరియా కాబట్టి. ప్లస్ ఇంకొకటి, మనం ఇప్పుడు వచ్చాం ఎల్బీ నగర్ నుంచి, మన సైట్ మనం నిల్చిన వరకు ఎక్కడ గ్యాప్ లేదు, మొత్తం డెవలప్ అయిపోయింది. ఓకే, మనం సిటీలోనే ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ప్రాజెక్ట్ అండర్ మున్సిపాలిటీలో ఉంది, అతి త్వరలో జిహెచ్ఎంసీ లో కలవబోతుంది. ఓకే, మీరు హైదరాబాద్ లో ఉన్నట్టే ప్లాట్ ఇప్పుడు ఉన్న హైదరాబాద్ లో ఉన్నారే, హైదరాబాద్ లో ఉన్న లెక్కనే ఇది. మీరు ఎక్కడో అడవిలో కాదు, ఇంకో ప్లేస్ లో కాదు, ఇంకో ప్లేస్ లో కాదు, ఏదో డిస్ట్రిక్ట్ లో కూడా కాదు, మీరు హైదరాబాద్ లోనే కొన్నారు. ఇంకొక 6 నెలలు పోతే జిహెచ్ఎంసీ లో ఉన్నట్టే ప్లాట్. ఓకే, ఇంకొక విషయం మనం గనక గమనించుకున్నట్లయితే చుట్టూ మన ఈ గురునానక్ ఒక్క కాలేజే కాదు, నెంబర్ ఆఫ్ దగ్గర ఇంకొక 10 నుంచి 15 ఇంజనీరింగ్ కాలేజెస్ అనేవి కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ స్టేట్ మొత్తంలో ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నది ఇబ్రహీంపట్నం. 25 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. డైలీ 60,000 మంది అప్ అండ్ డౌన్ చేస్తారు. ఒకవేళ మీరు ఇక్కడ విల్లా కట్టుకున్నా లేదా మీ పిల్లల చదువుల కన్నా సరే, హైదరాబాద్ లో ది బెస్ట్ స్కూల్ అని చెప్పొచ్చు లేక్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్. రీసెంట్ గా సీఎం గారు, సెంట్రల్ మినిస్టర్ వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. మీకు ఓన్లీ ఇంజనీరింగ్ యూనివర్సిటీసే కాదు, స్కూల్స్ కూడా చాలా ఉన్నాయి. ఇంకా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఫాక్స్కాన్ కానీ అండర్ 4th సిటీలో ఉన్నాం. అండర్ 4th సిటీలో ఉన్నాం. ఏదైతే 4th సిటీ డెవలప్ అవుతుందో, సో అండర్ 4th సిటీలో ఉన్నాం. కనెక్టింగ్ వైజ్ కూడా మీకు సాగర్ హైవేకి, ఇబ్రహీంపట్నం హైవేకి ఏవైతే లింక్ రోడ్స్ ఉన్నాయో వెరీ నియర్ మనం. ఓకే, ఇంకా కంప్లీట్ డెవలప్ అయిందన్న. మీరు ఇప్పుడు తీసుకుంటే మీరు హైదరాబాద్ సిటీలో తీసుకున్నట్టే. ఇంత బడ్జెట్ లో, ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ లో ఎక్కడ భూదద్దం ఎతికినా మీకు అసలు దొరకదు. ఈ ప్రైస్ లో మాత్రం ఇలాంటి లొకేషన్ దొరకదు. ఇంకో దానికి సంబంధించి ఇంకొక విషయం కూడా సార్, మనకి కనెక్టివిటీస్ బాగుంది, అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. ఇంకొక విషయం నేనేం చెప్పదలుచుకున్నా అంటే, రీసెంట్గా ఒక కస్టమర్ నాకు ఫోన్ చేశారు. సార్, నేను ఉండేది బీరంగూడ అక్కడ సైడ్ ఉంటాను సార్, నాకు హైటెక్ సిటీలో జాబ్ ఉంటుంది. నేను ఉండేది బీరంగూడలో, నా ఫ్రెండ్ ఉండేది మన తుర్కేంజాల్లో ఉంటాడు. ఇక్కడ నుంచి బీరంగూడ నుంచి నేను హైటెక్ సిటీ వచ్చే లోపు తుర్కేంజాల్ నుంచి హైటెక్ సిటీ వచ్చేస్తున్నారు. మనకి ఓఆర్ఆర్ కనెక్టివిటీ అనేది చాలా మెయిన్ ఫ్యాక్టర్ గా వర్క్ అవుతుంది. ఇవాళ సిటీలో మనం ఎంత సిటీలో దగ్గరున్నా, ఎన్ని కంపెనీలకు దగ్గరగున్నా, ఆ ట్రాన్స్పోర్ట్ లెవెల్ అనేది మనకు లోపల బిజీ అనేది ఉండడం వల్ల టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. మనం ఇదే ఈ అవుట్ కట్స్ లో తీసుకుంటే మనకు ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా ఉంటుంది, అదే టైంలో రీచ్ అయిపోతాం. బట్ బడ్జెట్ లో మనకి తక్కువ రీచ్ వస్తుంది అనేది చాలా మంది మూవ్మెంట్ ఇక్కడికి వెళ్ళిపోయింది. చాలా మంది వచ్చారు, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దట్ ఇంకొక విషయం కూడా ఏమనుకుంటే, మనకి ఇక్కడ ఎంఎన్సి కంపెనీలు కూడా చూసుకున్నట్లయితే మనకి ఏమేమి ఉన్నాయి, ఫాక్స్కాన్ ఆల్రెడీ బిల్డప్ అయిపోయింది, అమెజాన్ డేటా సెంటర్ అయిపోయింది, కెయిన్స్ కంపెనీ వచ్చేసింది, మనకి టాటా కంపెనీ అనేది టీసీఎస్ ఇక్కడే ఉంది, అలాగే టాటా ఏరోస్పేస్ ఉంది. దాన్ని అనుసంధించుకునే దగ్గర ఒక 20+ కంపెనీస్ కూడా మనకి చుట్టూ సరౌండింగ్స్ లో అయి ఉన్నాయి. లక్షలలో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని కూడా ఇప్పుడు మనకి ఏంటంటే, ఈ సరౌండింగ్స్ కి అతి చెరువులో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నిట్లలో కూడా మంచి హైప్ రావడానికి, మంచి రిటర్న్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ జాబ్ చేయడానికైనా ఇక్కడ ఉండే రెసిడెన్షియల్ పర్పస్ వాళ్ళకి ఎక్కువ కావాలి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ వాళ్ళకి కంపెనీకి దగ్గరలో ఏదైతే ఏరియాలు ఉన్నాయో, ఏవైతే అప్రూవ్డ్ లేఅవుట్స్, మంచి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇమీడియట్ గా క్లోజ్ అయిపోతుంది. అట్లా క్లోజ్ అవుతున్న వన్ ఆఫ్ ద సైట్ కూడా మీది ఆల్రెడీ మనము చేసాము ఒకసారి, మళ్ళా దాన్ని మనము ఈ రోజు కూడా మనం ప్లాన్ చేద్దాం. ఇంకా అయితే ఈ సైట్ కూడా సేమ్ దానికి ఏ మాత్రం తగ్గకుండా డెవలప్మెంట్స్ విషయంలో అయినా, లొకేషన్ పరంగా అయినా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనం రూపాయి పెట్టుకుంటే రూపాయి వచ్చేది ఎలా అంటే, అక్కడ సరౌండింగ్స్ గ్రోత్ అయినప్పుడే మనకి రావడం జరుగుతుంది. సో ఇవి కాన్సెప్ట్ లో కూడా మనకి ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. మరి దీని యొక్క ప్రైస్ గురించి, అప్రూవల్స్ గురించి చెప్పండి సార్. ప్రైస్ వచ్చేసరికి 21,000 ఇస్తున్నాము. మీరు ఎంట్రన్స్ లో చూసారుగా 35,000 పక్క నడుస్తుంది. మీరు కనుక్కోవచ్చు కూడా. ఓకే,
తక్కువ ప్రైస్ ఇప్పుడే తీసుకోండి, ఎందుకంటే వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ నేను చెప్తున్నా, మీకు డైరెక్ట్ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు, ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ కంపెనీకి నాతోనే ఉన్నారు కాబట్టి మీకు తక్కువ ప్రైస్ 21,000 అనేది చాలా తక్కువ ప్రైస్. మీరు సరౌండింగ్ లో మొత్తం కనుక్కోవచ్చు, అసలు ఎక్కడ భూదద్దం పెట్టి ఎత్తుకినా దొరకదు మీకు ప్రైస్. రియల్లీ హెచ్ఎండిఏ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్, బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది ఐడిబిఐ బ్యాంక్ నుంచి. ఇంకొకటి సార్, ఇదే ప్రైస్ లో మనకి ఇటు ముందల గనక చూసుకున్నట్లయితే ఆగపల్లి, ఇంకొకటి దాని తర్వాత వచ్చే ఆచారం దాకా కూడా మనకి ఇదే ప్రైస్ ఉంది. మనకి సిటీకి దగ్గరలో ఇంత ప్రైస్ లో మనకి దట్టు హెచ్ఎండిఏ అండ్ రేరా సర్టిఫైడ్ ప్రాజెక్టు. ఇక డెవలప్మెంట్స్ పరంగా చూసుకుంటే మీకు మొత్తం ప్రతి ఒక్కటి సీసీ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ ఫెసిలిటీ ఉంది, కరెంట్ కనెక్షన్ ఉంది. అలాగే మనకి యాజ్ పర్ నామ్స్ ప్రకారము మనకి టోటల్ గా అన్ని డెవలప్ చేసాం, చుట్టూ వాల్ కట్టాం, కాంపౌండ్ వాల్, ఒక చిన్న గేటెడ్ కమ్యూనిటీ టైప్ లాగానే మనకి చేసింది. ఇది ఓవరాల్ గా మనకి ఎన్ని ఎకర్స్ ప్రాజెక్ట్? 5 acres ప్రాజెక్ట్, 63 plots ఉన్నాయి. ఓకే, మేము ఇప్పుడే చేసాం కాబట్టి మీకు అన్ని అవైలబుల్ ఉన్నాయి, ఈస్ట్ వెస్ట్ కార్నర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఓకే, త్వరపడండి. ఎందుకోసం అంటే ఎక్కడో వెళ్ళి ఏదో మాయమాటలు చెప్పి విని ఏదో 60-70 కిలోమీటర్లు కూడా 17,000-18,000 పెడుతున్నారు. అవును, అవుటర్ రింగ్ రోడ్ కి, అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ కి 12 కి జస్ట్ 12 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నాం. అంతా డెవలప్ అయింది, ఇంకా సిటీలో ఉన్నట్టే మీరు. అవును. ఇంకొక విషయం సార్, ఇంకొక పాయింట్ కూడా, అందరూ ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఫ్యూచర్ సిటీకి వెళ్ళి పెడుతున్నారు. అది ఇంకా డెవలప్ అవ్వలే. ఇక్కడ ఫ్యూచర్ సిటీ కన్నా 10 రెట్లు డెవలప్ అయినాయి. చుట్టూ కంపెనీలు, ఇంజనీరింగ్ కాలేజెస్, హాస్పిటల్స్, ఇబ్రాహీంపట్నం టౌన్, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు, ఇట్లా ఎన్ని డెవలప్మెంట్స్ అయిన ఏరియాలో మనం అక్కడ దొరికే దానికన్నా ఇంకా రీజనబుల్ ప్రైస్ లో మనం ఎక్కడ ఇస్తున్నాం. సో కస్టమర్ కి నెంబర్ 1 చాయిస్ అండి ఇది. మీరు ఒకసారి డెఫినెట్ గా వీడియోలో మన సార్ కనిపిస్తున్నటువంటి మన సార్ నెంబర్ కి కనుక కాల్ చేసి మీకు మరే ఇతర వివరాలు ఉన్నా లేదన్నా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డెఫినెట్ గా కాల్ చేయండి, అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సైట్ చూడండి, చూస్తే ప్లాట్ కొనేసి వెళ్తారు. అంత అద్భుతమైన సైట్, అంత అద్భుతమైన లొకేషన్ లో ఉంది సార్. మరి దీంట్లో ప్రైస్ అనేది 21,000 అనేది చెప్పారు. మరి ఇక ఎన్ని గజాల నుంచి స్టార్ట్ అవుతుంది సార్? స్టార్టింగ్ వచ్చేసరికి 200 గజాల నుంచి స్టార్ట్, మీకు 550 గజాల వరకు ఉన్నాయి. ఓకే, ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఏంటంటే కొంతమంది కమర్షియల్ కూడా ఆలోచన చేస్తున్నారు. ఒక 500 గజాలు పెద్ద హాస్టల్ కట్టి ఇద్దామనే ఆలోచనలో కూడా చాలా మంది ఉన్నారు, పక్కన చూస్తున్నారు కదా. ఇంకో విషయానికి వస్తే కూడా దీని వెనకాల కూడా మొత్తం ఒక 300 విల్లాస్ డెవలప్ అయినాయి. 300 విల్లాస్ కట్టుకొని ఉంటున్నారు మన కాంపౌండ్ వెనకాలనే, జస్ట్ కాంపౌండ్ వెనకాలనే, అన్ని వాకబుల్ డిస్టెన్స్, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ అన్ని ఉన్నాయి. మీరు హైదరాబాద్ లో ఎల్బీ నగర్ లో ఉంటే ఎలా ఉంటుందో అలానే ఉంటది. రెండోది ఎన్వైరన్మెంటల్ ఫ్రీ, ప్రశాంతమైన వాతావరణం చుట్టూ. మీరు ఇక్కడికి వస్తే మాత్రము అసలు 100% తీసుకుంటారు, రిటర్న్ వెళ్ళరు, నా గ్యారంటీ ఇది. సో ప్లాట్ సైజులు మీకు కంఫర్టబుల్ ఉన్నాయి, లోన్స్ వస్తాయి, అన్ని ఫేసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడే త్వరపడండి. లాస్ట్కి వచ్చిన తర్వాత సౌతే ఉందా వెస్టే ఉందా అన్న ఆలోచనలు చాలా మందికి ఉంటాయి. సో లేదు మీరు బ్లాక్ చేసుకున్నారన్న ఆలోచనలు చాలా మంది చెప్తూ ఉంటారు మాకు, ఎందుకంటే ఫీడ్బ్యాక్ వస్తుంటుంది. మనం ప్లాట్ ఎక్కడ బ్లాక్ చేయము, ఏది అవైలబుల్ ఉంటే అదే పెడతాం. ఇప్పుడు 100% అన్ని అవైలబుల్ ఉన్నాయి, ఈస్ట్ వెస్ట్ నార్త్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. మొత్తం నార్త్ ఈస్ట్ కార్నర్స్, నార్త్ వెస్ట్ కార్నర్, ఎవ్రీథింగ్. సో మరి ఇంత మంచి ఆపర్చునిటీని మీరు మిస్ అవ్వరని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా వెంటనే పైన సార్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇదే విధంగా రెగ్యులర్గా నేను మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అప్పటి వరకు నేను మీ మహేంద్ర వర్మ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తిమ్మారెడ్డి గారు. థ్యాంక్ యూ సార్.